హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాల్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వింటూ స్టోరీలోని 67వ భాగం. స్వాతి పిడికిలి బిగించి, రోజు రోజుకి నా పరిస్థితి చిగజారిపోతుంది అంటూ తన రూమ్లోకి వెళ్ళి తల్లికి కాల్ చేసి జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పగానే అటువైపు సరస్వతి గారు కావాల్సినంత గట్టిపెట్టి, వాడితో ఊరేగావు కదా, ఇప్పుడు అనుభవించు. బంగారం లాంటి సంబంధాన్ని కాలదన్నుకున్నావు. ఆ సీతని మహారాణిని చేశావు. ఇప్పుడు అదంతా కావాలని కోరుకుంటే వచ్చేస్తుందా? ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళి ఏమీ పీకలేకపోయావు. కనీసం అల్లుడి గారి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయావు. ఇప్పుడు ఏకంగా సీత కూడా వచ్చేసింది. ఇంత చేశాక అది వచ్చింది అంటే ఇక నువ్వేమీ చేయలేవు. ఏం చెయ్యాలనుకున్నా అసలు ఏమీ జరగదు. ఇక నీ లవర్ అని అంటే, మమ్మీ ప్లీజ్, ఇప్పుడు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అరిస్తే, ఏం చేసినప్పుడు తెలియలేదా ఇదంతా? నీ మీద, నీ జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ నాశనం చేసేశావు. ఏం చెయ్యాలి నిన్ను? నా ఎదురుగా ఉండుంటే ఇప్పటికి ఇక్కడే చంపేసేవు దాన్ని. అనవసరంగా నిన్ను కన్నాను కదే, నా పేరుకి మచ్చ తీసుకువచ్చావు. ఈ కాలనీలో తలెత్తుకోలేకపోతున్నాను. మీ నాన్న అయితే ఇంకా గౌరవం. ఆ సీతకేదో అన్యాయం చేస్తున్నట్టు కనీసం నా మొహం కూడా చూడటం లేదు. ఇంట్లో వంట తినటం లేదు. ఏదైనా అంటే చాలు మీలాంటి వాళ్ళ చేతి వంట తింటే మహాపాపం అంటూ అంటరాని దాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు. ఇదంతా నీ వల్లే వచ్చింది అని చివాట్లను 1 గంట పాటు పెట్టాక, ఏం చేసుకుంటావో చేసుకో. నిన్ను పూర్తిగా వదిలేశాక ఇక అక్కడికి వెళ్ళి ఏదైనా చేయి, కానీ ఆస్తి మాత్రం నీ చేతిలోకి రావాలి. అల్లుడి గారు నీ వైపు తిరగాలి, గుర్తుంచుకో అని చెప్పి సీత మాత్రం సంతోషంగా ఉండకూడదు అని పళ్ళు కొరుకుతూ చెప్తే, స్వాతి తల కొట్టుకుంటూ, అందరూ నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళే, సిచ్యువేషన్ అలా ఏడ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ బెడ్ మీద వాలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ రోజు సాయంత్రం వరకు స్వాతి తన రూమ్ దాటి బయటికి రాలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రూమ్కి తెప్పించుకొని తినేసింది. బయటికి వస్తే మళ్ళీ ఎవరు ఏ ప్రశ్నలు అడుగుతారో, ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక, ముఖ్యంగా రాహుల్ ఇంట్లోనే ఉంటే తను బయట తిరగటం డేంజర్ అనుకుని సైలెంట్గా తన రూమ్లో ఉండిపోయింది. సీత ఎప్పుడెప్పుడు స్వాతి బయటికి వస్తుందా అని చాలాసేపు ఎదురు చూసింది. కానీ స్వాతి రాకపోవటంతో తనని కదిలించటం కంటే రాహుల్ కూడా ప్రజెంట్ లేడు కాబట్టి సైలెంట్ అవ్వటం బెటర్ అని, ముందు రెస్ట్ తీసుకోవాలని, రాత్రి చాలా లేట్ అయింది అనుకుంటూ లంచ్ చేశాక టాబ్లెట్స్ వేసుకొని చక్కగా నిద్రపోయింది రామ్తో మాట్లాడేసి. సాయంత్రం యథావిధిగా అందరికంటే ముందే వచ్చిన రామ్ డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి సీత ఇంకా నిద్రపోతూ ఉంటే ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇంకా నిద్రపోతుంది, ఇంత ముద్దు నిద్ర ఏంటి అంటే మధ్యాహ్నం నుంచి ఇంతే నిద్రపోతూనే ఉందా, లేవలేదా అని ఆశ్చర్యపోతూనే సీతని నిద్రలేపాడు. రామ్ లేపినప్పుడు లేచిన సీత, రామ్ గారు అప్పుడే వచ్చేశారా అని ఆశ్చర్యపోతుంటే, రామ్ అంతకంటే ఆశ్చర్యపోతూ, మధ్యాహ్నం నుంచి ఇంతే నిద్రపోతూనే ఉన్నావా అని అడిగితే, సీత కూడా ఆశ్చర్యంగా, అవును రామ్ గారు, అసలు మెలకువ రాలేదు, చాలా బద్ధకంగా ఉంది. ఆ స్వాతి కోసం చాలాసేపు చూశాను, కానీ ఆ స్వాతి తన రూమ్ దాటి బయటికి రాలేదు. ఇక అది బయటికి రాదు. పైగా మీరు చెప్పిన అతను కూడా లేడు కాబట్టి నేను చేసేది ఏమీ చేయలేదని నిద్రపోయాను అని అంటే, రామ్ నవ్వుతూ, మరి ఇంత బద్ధకం ఏంటి సీత, ఇంతకు ముందు ఇలా లేవు కదా అని అడిగాడు. ఏం చెప్తాం, అంతా మీ కొడుకు మహత్యం అని మూతి ముడిచి అనగానే రామ్ చిరుకోపంగా చూస్తూ, అక్కడ ఉంది నా కూతురు, అని నా కూతురు ఏమీ చేయలేదు, నీకే
ఆ బద్ధకం పెరిగిపోతుంది. మళ్ళీ నా కూతురు మీద ఇదంతా వేయడానికి రెడీ అయిపోయావు అని చిరుకోపంగా అంటూ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ నుంచి సీత తీసుకువచ్చిన చాట్తో పాటు హల్వా ఇవ్వగానే సీత పెదవులు తడుపుకుంటూ ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తుంటే రామ్ నవ్వుతూ, ఇది రోడ్ సైడ్ చాట్ అండ్ హల్వా కాదు, 5 స్టార్ హోటల్లో నీకోసం స్పెషల్గా చేయించి తీసుకువచ్చా, అది కూడా మన హోటల్లోనే అని అనగానే ఒక్కసారిగా డీలా పడిపోయినట్టు మొహం పెట్టిన సీత, టైం వరస్ట్గా ఉంటుందేమో అని అంది. అంత లేదు, ఏదో నోరు లాగుతుంది, నీకు తినాలనిపిస్తుంది కదా అంటే అని తీసుకువచ్చాను. లేదంటే అసలు మీకు తీసుకువచ్చే వాడినే కాదు. ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తిను. చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాకే తీసుకువచ్చాను అని అనగానే సీత ఎగ్జైట్ అవుతూ, మరి మీరు అని అడిగింది. నాకొద్దు అని చెప్పి రామ్ తన కోట్ తీసి అక్కడే ఫ్రూట్స్ కోసం ఉన్న ప్లేట్స్ తీసి సీతకి ఇస్తూ, జాగ్రత్తగా తిను అండ్ హెవీగా తినకు అని సీరియస్గా చెప్తుంటే, సరే సరే ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఆలోపు నేను నా పని ముగించుకుంటాను అని పెదవులు తడుపుకుంటూ చెప్పగానే రామ్ నవ్వుతూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే సీత ఆవురావురమంటూ చాట్ మొత్తం తినేసింది. అండ్ హల్వా పావు భాగం తినేసింది. రామ్ వచ్చేసరికి అది కంప్లీట్ కావటంతో సీత తినేసిందని అర్థమై, నీకు మూడ్ స్వింగ్తో పాటు ఇలా ఫుడ్ స్వింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి, ఏమైనా తినాలనిపిస్తే నాతో చెప్పమని చెప్పాను కదా అని అడిగితే, అసలు గుర్తులేదు రామ్ గారు, చూశారు కదా నిద్రపోయి లేచిందే ఇప్పుడు, ఇంకేం అడుగుతాను చెప్పండి, అయినా నా ఇష్టాన్ని గుర్తించి మీరు తీసుకువచ్చారు. ఐ లవ్ యూ రామ్ గారు అంటూ సంతోషంగా లేచి రామ్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటే, ఈ మధ్య ప్రేమ పొంగిపోయి పదే పదే ఐ లవ్ యూ చెప్తున్నావు ఏంటో, అమ్మాయి గారికి నిజాలు తెలిస్తే కానీ ప్రేమ గుర్తుకు రాదేమో అని దెప్ప పొడుస్తూ వెటకారంగా అన్నాడు. అబ్బా, ఈ దెప్పుళ్ళు ఆపరా రామ్ గారు, ఇక మీరు మీ దెప్పుళ్ళు చూస్తుంటే మీకెందుకు ఐ లవ్ యూ చెప్పాననిపిస్తుంది తెలుసా అని బొంగమూతి పెట్టుకొని అద్దంలో నుంచి రామ్ని చూస్తూ ఉంటే రామ్ పళ్ళు కొరుకుతూ సీత వైపు చూస్తూ, ఈ మధ్య నీకు ధైర్యం పెరిగిపోయింది, అందుకే ఇలా వాగుతున్నావు. సరే కానీ ఇంతకీ ఈరోజు ఏమేం జరిగింది నువ్వు నిద్రపోక ముందు వరకు అని అడిగాడు. అంతే సీక్రెట్గా సీత అన్నీ మర్చిపోయి ఎగ్జైటింగ్గా, ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని రామ్ని బెడ్ మీద కూర్చోమని తన పక్కనే కూర్చొని ఈరోజు స్వాతి విషయంలో తను చేసింది మొత్తం చెప్పి, ఈ దెబ్బతో స్వాతి మన రూమ్ వైపు రావాలంటేనే భయపడి చచ్చిపోతుంది, మొత్తానికి దాని బాధ మన రూమ్ వరకు తప్పిపోయింది, మనకి ఐఆమ్ సో హ్యాపీ, ఇంకా పూర్తిగా పోతే ఇంకా సంతోషంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు దానిని ఇంటి నుంచి బయటికి పంపిస్తానా అని ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా అత్తయ్య గారు రోజు రోజుకి స్వాతి మీద చిరాకు పెంచేసుకుంటున్నారు. అది కాస్త అసహ్యంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ రామ్ గారు ఆ రాహుల్ నాకు అసలు నచ్చలేదు, హెల్ప్ చేయటం లేదు. మీరన్నారు కదా రాహుల్ హెల్ప్ చేస్తాడని, కానీ చేయటం లేదు అని అంటే రామ్ సీరియస్గా సీత వైపు చూస్తూ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీక్రెట్ కెమెరాలో రాహుల్ రూమ్ ఫుటేజ్ ఓపెన్ చేశాడు. అందులో రాహుల్ కనిపించడంతో రాహుల్తో పాటు స్వాతి మాటలు కూడా వినిపించడం చూసి సీత ఆశ్చర్యంగా, ఇదేంటి రామ్ గారు అని అడిగింది. లేకపోతే వాళ్ళ మీద నమ్మకంతో ఒంటరిగా వదిలేస్తాను అనుకున్నావా సీత? నెవర్. వాళ్ళ మీద ఒక కన్ను వేయాలంటే ఇలానే ఉండాలి, అదంతా వదిలే ముందు ఇక్కడ చూడు అని చెప్పి సీతకు మొత్తం చూపిస్తూ రాహుల్ స్వాతి మాట్లాడుకున్నంత వరకు చూపించి, ఇది ఇంకా మారలేదు, వాడిని బెదిరిస్తుంది, దీని సంగతి ఇలా కాదు, ఇంకా డోస్ పెంచాలి, నువ్వుండు సీత అని చెప్పి వెంటనే రాహుల్కి కాల్ చేసి ఇమీడియట్గా తనని కలవమని చెప్పాడు. ఇక్కడ రాహుల్ తల పట్టుకొని,
దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే వీళ్ళు నాతో ఆడుకుంటారు. ఏం చేస్తావు? ఏం జీవితం రా ఇది! థు! నీ మొహం మీద కాకిరెట్టయ్యా! దానిని తలుచుకొని నీకు నువ్వే ఒక స్వీట్ బాంబ్ కింద పెట్టుకున్నట్టు అయ్యింది కదరా! వెనక్కి వెళ్ళలేవు, ముందుకి వెళ్ళలేవు. అందరూ కలిసి నీతో ఆడుకుంటున్నారు. ఏం చేస్తాం? నీ జీవితం అలా తగలనింది. కాదు నువ్వే అలా చేసుకొని చచ్చావు అని తనని తానే ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని తప్పక మ్యాన్షన్కి బయలుదేరాడు. ఇక్కడ రాహుల్తో ఫోన్ మాట్లాడాక రామ్ సీత వైపు సీరియస్గా చూస్తూ, ఇక నుంచి వాడిని కలవక సీత. వాడే ఇప్పుడు మనకి మెయిన్ క్యాండిడేట్. వాడి ద్వారానే మనం స్వాతిని ఎక్స్పోజ్ చేయగలం. స్వాతి గుట్టు రట్టు చేయగలం. సో బీ కేర్ఫుల్. అది నిన్ను ఏది చేయకుండా నువ్వు చూసుకుంటుంటే దానిని నువ్వు బయట పెట్టాలి అంది. అంటే సీత నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళారు. అప్పటికి అందరూ వచ్చేయటంతో సరదాగా అందరూ చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే రూపగారి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇన్ని రోజులు ఎవరూ సరిగా మాట్లాడుకున్నది కానీ సరిగా భోజనం చేసింది కూడా లేదు రామ్ జీవితం అలా సడన్గా ఏమవుతుందా అన్న బెంగతం. ఇక ఇక్కడ స్పందన కూడా రామ్ జీవితం సెట్ అయ్యింది కాబట్టి తన జీవితం సెట్ చేసుకోవాలని నిశాంత్తో మరొకసారి మాట్లాడాలని డిసైడ్ అయ్యింది. ఇంతలో రాహుల్ లోపలికి వస్తూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అని నవ్వుతూ పలకరించాడు. రాహుల్ని చూసి రూపగారు మొహం చిట్లిస్తే మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా గుడ్ ఈవినింగ్ అని చెప్పారు. తర్వాత రాహుల్ ఫ్రెష్ అయి వస్తానని తన రూమ్కి వెళ్ళిపోయాడు. రాహుల్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ స్వాతి దెయ్యంలా సోఫాలో కూర్చొని ఉండటం చూసి దడుచుకొని, నువ్వా? ఇంకా దెయ్యమేమైనా వచ్చిందేమో నా కోసమని అనుకున్నాను. అయినా నీకు దెయ్యానికి పెద్ద తేడా లేదులే. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నా రూమ్లో నీకేం పని అని కోపంగా అడిగాడు. నోరు మూసుకొని ముందు నేను అడిగే వాటికి సమాధానాలు చెప్పు అని స్వాతి సీరియస్గా అంటూనే, నువ్వు ఇక్కడికి అభి పిలిస్తే వచ్చావా అని సీరియస్గా అడిగింది. చెప్పా కదా మార్నింగ్ అభి పిలిస్తేనే వచ్చాను అని అసహనంగా అన్నాడు రాహుల్. ఆహా, అలా కాదు, నన్ను ఎక్స్పోజ్ చేయటానికి నిన్ను తీసుకువచ్చాడా అని అడుగుతున్నాను అని కోపంగా అడిగితే, దీనికి ఎలా తెలిసింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన రాహుల్ వెంటనే కంగారుగా, లేదు అయినా నీతో నాకేం అవసరం? మన గురించి ఇంకా అభికి తెలియదు కదా, ఇంకెలా నన్ను నీ కోసం తీసుకువస్తాడు అనుకుంటున్నావు? అలా ఏమీ లేదు అని అన్నాడు. నిజం చెప్పు రాహుల్, నాకెందుకో బాగా డౌట్ కొడుతుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను బయటికి గెంటేసేలా ఏదో ఒకటి చేస్తాను. నా గురించి తెలుసు కదా, నేను ఎంత దూరమైనా వెళ్తాను డబ్బు కోసం అని సీరియస్గా అనటంతో రాహుల్ పళ్ళు కొరుకుతూ, అందుకేనే నీ జీవితం ఈరోజు ఇక్కడ ఉంది. ఎక్కువ సమయం లేదు నువ్వు ఈ ఇంటి నుంచి బయటపడటానికి అని అనుకుని ఏం చేసుకుంటావో చేసుకో. ఐ డోంట్ కేర్. నీకు భయపడే రాహుల్ని కాదు నేను. ఇంకా నువ్వే ఎక్కువ చేశావంటే నీ గురించి నేనే బయట పెట్టి నాతో పాటు నిన్ను కూడా బయటికి లాక్కెళ్తాను. నా గురించి తెలుసు కదా. వార్నింగ్ ఇస్తే మంట అని సీరియస్గా అనటంతో స్వాతికి పిచ్చెక్కినట్టు అయిపోయి, రాహుల్ ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో, నాకెందుకో చాలా భయంగా ఉంది. పైగా మా అమ్మ కూడా నన్ను తిడుతుంది. నేను అభిని వదల్లేను, ఈ ఆస్తిని వదల్లేను. నాకు రెండూ కావాలి. ప్లీజ్ నాకు అవి దక్కాలంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. కుదిరితే ఆ సీతని కూడా ఎత్తుకెళ్ళిపో అని అంది స్వాతి.
ఏంటి అంటూ రాహుల్ షాక్ అయ్యి మనసులో ఇది నాకు పాడ కట్టించడానికి రెడీ చేస్తుంది అనుకుంటూ నీకు పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. పొరపాటున సీత జోలికి వెళ్ళావనుకో ఇంకేం లేదు. మనల్ని ఎవరికి కనిపించనివ్వకుండా ఈ బిల్డింగ్ కిందే పాతి పెట్టేస్తాడు అభి అని సీరియస్ గా అన్నాడు రాహుల్. స్వాతి రెక్లెస్ గా రాహుల్ వైపు చూస్తూ ఎక్కువగా ఊహించుకోక అభి గురించి. అతనికి అంత సీన్ లేదు. అదే ఉండుంటే ఇన్ని రోజులుగా నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని కాదు అని అంటే రాహుల్ వెటకారంగా నవ్వుతూ స్వాతి వైపు చూసి బయటికి ఏమనలేక మనసులో నీకంత సినిమా లేదు. తను కావాలని నిన్నింకా బయటికి పంపించలేదు అంటే ఏదో ఒక కారణం ఉండొచ్చు. అది తెలియక ఓ తెగ నన్ను అభి పంపించటం లేదని విర్రవీగుతున్నావు అనుకుంటూ సరే కానీ నువ్వు బయటికి వెళ్తావా? ప్రతిసారి ఇలా నువ్వు నా రూమ్ లో ప్రత్యక్షం కాకు, అర్థమైందా అని సీరియస్ గా చెప్పి స్వాతిని బయటికి వెళ్ళమని చెప్తే మార్నింగ్ జరిగింది గుర్తుకు వచ్చిన స్వాతి వెళ్తాలే కానీ నేను ఈ బాల్కనీలో నుంచి ఆ బాల్కనీలోకి జంప్ చేయడానికి హెల్ప్ చేయి అంటూ బాల్కనీలోకి వెళ్ళి అటు బాల్కనీకి జస్ట్ 2 అడుగుల దూరం ఉండటంతో పిట్టగోడ మీదకి ఎక్కి తన బాల్కనీలోకి దూకాక చూడు, నువ్వు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నీకు అంత మంచిది. నేను చెప్తున్నానని కాదు, అభి గురించి నీకు పూర్తిగా తెలియదు. అతనికి కానీ అనుమానం వచ్చిందంటే నీ పాడె నువ్వే సిద్ధం చేసుకున్నట్టే అని కావాలని భయపెట్టడానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు సిద్ధం చేసుకున్నావుగా పాడె, ఇక నాకెందుకులే అని వెటకారంగా అనుకుంటూ రూంలోకి రాగానే రామ్ రమ్మని చెప్పింది గుర్తుకు వచ్చి ఇదొకటి ఉంది కదా, ఎలా వెళ్ళాలి ఇప్పుడు కానీ నేను అభి రూమ్కి వెళ్ళాను అంటే ఇంకేమైనా ఉందా, అందరికీ అనుమానం వస్తుంది అని ఆలోచిస్తూ ఉండగానే అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది టెర్రస్ మీదకి రమ్మని. అది చూసి అమ్మయ్య ఒక భారం తీరింది అనుకుంటూ గబగబా ఫేస్ వాష్ చేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అక్కడే రామ్ సీత ఇద్దరు ఉండటం చూసి భయంగా గుటకలు మింగుతూ సార్ అంటూ వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డాడు రామ్ ముందు రాహుల్. రాహుల్ని చూసిన సీత కోపంతో ఊగిపోతూ ఆ స్వాతిని ఎందుకు ఇక్కడికి వచ్చేలా చేశావు? దాన్ని తగులుకున్న వాడివి పూర్తిగా తగులుకోకుండా ఎందుకు వదిలేశావు? ఒకవేళ అది నిన్ను మోసం చేసుంటే 4 కొట్టైన నీతో ఉంచుకోవలసింది కదా అని అరిస్తే రాహుల్ సీతని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి మీలా సాంప్రదాయబద్ధంగా భర్తకే అడుగడుగునా తోడు ఉండే అమ్మాయిని చేసుకుంటారు కానీ అలాంటి ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మేడం? మీరు మీ పిచ్చి కాకపోతే తను జస్ట్ నాకు టైం పాస్ మాత్రమే అని అనగానే సీతకి చాలా చిరాగ్గా అనిపించింది. ఇంతలో రామ్ సీరియస్గా అదంతా పక్కన పెట్టు రాహుల్, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.